ఏ ఊరన్నా మీది? సార్ మాది బైజిగేట్ సార్. ఎందుకు బండి పైన బైక్ పైన వాటర్ క్యాన్ తో నీళ్ళు తీసుకోవాలి సార్? మా ఊర్లో తాగా నీళ్ళు ఇబ్బంది ఉన్నవి. దానివల్ల మేము డైలీ ఒక క్యాన్ ఆదోని మున్సిపల్ నుంచి మా విలేజ్ తీసుకుపోతున్నాం సార్. మాకు తాగడానితో పాటు ప్లస్ మా వార్డు 12వ వార్డులో దాదాపు 60 ఇండ్లు ఉన్నాయి. అది 60 ఇండ్లకు కూడా ఎటువంటి ఊర్లో నీళ్లు కూడా రావడం కుళాయి నీళ్ళు. ఊరు మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఆ 50 ఇండ్లకు మాత్రం నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బందులు మా ప్రజలు కూడా, వార్డుల ప్రజలు వాళ్ళుండి అర్జీ పెడతామన్నారు అధికారులకి. మేము అధికారులను అడిగినాము, ఇస్తామన్నారు వాటర్ కూడా. మరి 2 నెలలు అయింది, 2 నెలల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు వాటరు. అధికారులు మా పైన దృష్టి పెట్టి మాకు తొందరగా వాటర్ వచ్చేదని చూడాలని చెప్పి కూర్చున్నాం. అంటే ఈ సర్పంచ్ దృష్టికి కానీ గ్రామం సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? సర్పంచ్ కూడా అడిగినాము. నీళ్లు కొద్దిగా ఎండాకాలం కదా, బోరులో నీళ్ళు చాలా తక్కువ ఉంది, కొద్ది వానకాలం వస్తే రావచ్చు అని చెప్పినాడు. కొన్ని అక్కడ కలెక్షన్లు కొద్ది నీళ్లు అరికట్టి మా వీధికి కూడా ఇవ్వాలని చెప్పి సర్పంచ్ గురించి కోరుచున్నాం. అంటే సంబంధిత అధికారులు అయితేనేమో మండలంలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తామని చెప్తున్నారు కదా. మరి ఇది మీ ఊరికి ఏమైనా ట్యాంకర్లు కానీ ఎట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ఇంతవరకు మా వాళ్ళు ఒక ట్యాంకర్ అమలు చేయలేదు. చాలా ఇది ఇంటింటి కొలాయని స్వచ్ఛాంధ్ర జల్ జీవన్ మిషన్ కింద అన్నారు కానీ ఒక పైపులు మాత్రం వేసినా ఎటువంటి కొలాయి కూడా వేయలేదు. అది వేసే ఏమన్నా కొద్ది నీళ్ళు ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము గ్రామ ప్రజలు కూర్చున్నాం అధికారులని. చివరికి ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా? మాకు ముఖ్యం సార్, మాకు వాటర్ ఒకటి కావాలా. ఆల్రెడీ మాకు వీధిలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం వేసినారు. వాటర్ చాలా ఇబ్బంది. మాకు వాటర్ వచ్చినామంటే అన్ని విధాలుగా బాగుంటుంది. గతంలో ఎమ్మెల్యే గారు మీ ఊరికి పర్యటించినప్పుడు కూడా అడిగినట్టు మీడియాలో కూడా చాలా సార్లు వచ్చినట్టు తెలిసింది. మరి ఇప్పటివరకు అట్లాంటిది పరిష్కరించలేదంటారా? గతంలో ఎమ్మెల్యే అడిగినప్పుడు మాకు మా వీధిలోకి వాటర్ ట్యాంక్ సప్లై చేయించాడు. వాటర్ లేదంటే ఇబ్బంది ఉందంటే. ఇప్పుడు మా ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆదోని ఎమ్మెల్యే ప్రస్థానానికి అడిగిన మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా స్పందించి అధికారులకు చెప్పినాడు. మా అధికారులు ఎటువంటి చర్య తీస్తారో మాకంటే తెలీదు. ఇప్పుడు ప్రస్తుతానికంటే తాగునీరు సమస్య తీవ్రతగా ఉందా, వాడుకునే నీరు కూడా అందుబాటులో? రెండు ఇబ్బందిగా ఉన్నాయి. తాగడానికి ఇబ్బంది ఉంది, వాడుకోవడానికి ఇబ్బంది. ముఖ్యంగా తాగడానికి తెచ్చుకుంటాం కానీ ఆదోనిలోన వాడుకోవడానికి చాలా ఇబ్బంది. బాత్రూమ్ నీళ్ళు లేవు అసలు మా వీధిలో అయితే. అంటే నువ్వు బైక్ ఉంది, నువ్వు ఆదోనికి వస్తుంటావు కాబట్టి తీసుకుంటావు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళు తోపుడు బండ్ల పైన ఆటోలో తెచ్చుకుంటారు ప్రజలు. కొంతమంది ఆదోని మున్సిపల్ లో తెచ్చుకునే వాళ్ళు కూడా ఆదోని మున్సిపల్ లో కానీ పబ్లిక్ వాళ్ళ దగ్గర కానీ తీసుకెళ్తారు. మరి ఓకే, మీ పేరు సార్? ఉరుకుందు. మీ ఊరు ఏ ఊరు సార్? మన బైజిగేరి, ఆదోని మండలం.